అమ్మాయికి అయితే 10th క్లాస్ అయితే అయిపోయిందండి ఈ ఇయర్. అయితే ఇంటర్ జాయినింగ్ అయితే ఇంకా చాలా కాలేజ్ వాళ్ళు అయితే మా ఇంటికి వస్తూనే ఉన్నారు. అయితే మేమైతే విశిష్ట అనే కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ పెదనాన్న ఉన్నారు. అలానే ఆ కాలేజ్ ఎలా ఉంది ఏంటని చూడడానికి అయితే బయలుదేరామండి. అయితే ఫ్రీ బస్ తో వెళ్ళాం. మరి ఫ్రీ బస్ దగ్గర చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో. ఒక బస్సును అయితే వద్దు అనుకున్నాం. రెండో బస్సు అయితే ఎక్కాం. అది విజయనగరం వరకు వెళ్ళింది. అలానే కొన్ని ఏదైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు నెమ్మదిగా ఉంటే మనకు అసలు ఆ ప్లేస్ అనేదే దొరకదండి. అందులో ఫ్రీ బస్ది. ఎందుకంటే కొంచెం అయినా సరే నెమ్మదిగా ఉన్న వాళ్ళకి ఎవ్వరికి దొరకలేదు. మేమైతే కొంచెం అంత ఇంత పర్వాలేదు ముందుగా నిలమైతే ఫ్రీ బస్సులో ఏం చేస్తున్నారంటే కర్చిప్లు బ్యాగులు అయితే ముందే వేసేస్తున్నారు. వేసిస్తే నేను మరి ఇంకా ఆ మొత్తం సీట్ మొత్తం వాళ్ళదే అంటున్నారు. మరి నేనైతే అస్సలు ఊరుకోలే. మీ రుమాలు ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మీది, ఆ తర్వాత అయితే మిగతాది అంతా మీద అవ్వదు. ఇక ముందు వచ్చి కూర్చోలేకపోయారని తగు కూడా ఆడేశానండి. ఎందుకంటే ఆ మాత్రం తగు ఆడకపోతే మనకైతే అసలు సీట్ అనేదే దొరకదు. నాకైతే తెలీదు ఫ్రీ బస్ లో సీట్లు ఎలా ఆపాలి, రుమాల్లో ఏవో వేయాలి అని తెలీదు. ఎందుకంటే బస్ ప్రయాణం అనేది చాలా తక్కువ అన్నమాట. ఏదైనా బస్సులతో వెళ్ళేటప్పుడు కొంచెం తెలివిని ఉపయోగించవలసిందే, లేకుంటే మాత్రం అలాగా నించొనే రావాలండి. అయితే ఇంకా తర్వాత ఇంకా విజయనగరంలో దిగిన తర్వాత వైజాగ్ బస్ అయితే ఎక్కాము. అయితే ఏ బస్ అని తెలియదు. వైజాగ్ సిటీ అని సున్న తర్వాత వెంటనే నేనైతే మా పిల్లలిద్దరిని తీసుకొని అయితే ఎక్కిపోయానండి. అందులో కూడా అలానే చిన్న గొడవ అయితే జరిగింది. ఎందుకంటే మరి ప్లేస్ల కోసం ఆ మాత్రం గొడవలు అయితే జరుగుతూనే ఉంటాయి. అయితే ఇంకా కాలేజ్ అయితే మాత్రం ఇంక చూడడానికి అయితే మేమైతే వెళ్ళిపోయాము. చాలా టైం అంతా 12 అయింది. ఈలోగా పెదనాన్న అని చెప్పాను కదా, అతను అయితే కారు అయితే పట్టుకొని వచ్చారండి. బోయిపాలెం దగ్గర ఈ కాలేజ్. అయితే ఇంకా అక్కడైతే దిగిన తర్వాత వాళ్ళ పెదనాన్న రాగానే వెళ్ళాము. మొత్తం కాలేజ్ అయితే చాలా బాగుందండి. చుట్టూ మంచి గాలి. ఏదైనా పిల్లలు చదువుకోవాలి అన్నప్పుడు మాత్రం ఈమె ఏదైనా ఏదో పెద్ద కాలేజీలో పెట్టేసి వాళ్ళు ఇబ్బంది పడే బదులు అయితే ముందు, ఎందుకంటే ఆరోగ్యం ఉండాలి కదా. పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉంటే మాత్రమే వాళ్ళు చదవగలరు. వాళ్ళు ఎంత బాగా చదివినా సరే ముందు ఆరోగ్యమే ముఖ్యం కదా. మంచి వాతావరణం అన్ని ఉండాలి. అలా అనేసి మేమైతే ఇంకా డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే చుట్టూ చెట్లు, చాలా మంచి గాలి, చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. చదువు అనేది పిల్లలు ఎక్కడ చదివినా సరే వాళ్ళ టాలెంట్ ఉండాలి కానీ వాళ్ళు చదవగలరు. అందుకని నేనైతే ఇంకా మరి ఇంకేమి ఆలోచించకుండా సరే అనేసి మా పాపని అయితే పెట్టేద్దాం అనేసి అయితే నేనైతే డిసైడ్ అయ్యాను. అయితే మా ఆడబట్టు పాప అయితే నారాయణ కాలేజ్ లో నేనైతే జాయిన్ అవుతున్నాను. ఇంకా ఎవరిష్టాలు వాళ్ళు కదండి. అయితే అది కూడా ఆ కాలేజ్ కూడా చూసామండి, నారాయణ కోడును. అది పర్వాలేదు, ఎందుకంటే చాలా పెద్ద కాలేజ్ అని. ఇదైతే చిన్నది కానీ అక్కడ మాత్రం చాలా పెద్దది క్యాంపస్ మొత్తమును. సరస్వతి ఏదో సంథింగ్ అండి, అది బోయపాలెం దగ్గర ఉంది. చాలా కాలేజీలను అయితే చూసాము. మాకైతే ఇంక ఇదైతే బాగా నచ్చింది. ఇంకా వాళ్ళ పెద్దనాన్న కూడా ఉన్నారు కదా, ఇంకా మనకంటూ ఒక కాలేజీలో జాయిన్ చేసాము అంటే మనకంటూ తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం బెస్ట్ అండి. ఎందుకంటే ఏదో కాలేజ్ లో జాయిన్ చేస్తాం, మన పక్క ఊరు అలాంటివి అన్ని దగ్గరలో మనకు తెలుస్తుంది అని చెప్పలేము. కానీ కొంత బెస్టే కదా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే. మేమైతే అలాగే డిసైడ్ అయ్యాము. అయితే ఇంకా చెప్పాను కదా కారుతో అయితే ఇంకొచ్చామని. అయితే ఇంకా సముద్రంకి అయితే వచ్చామండి. వీళ్ళైతే ఇంక సముద్రం నుండి చాలా ఎంజాయ్ అయితే చేశారు. ఎంజాయ్ చేసిన తర్వాత రమ్మంటే ఇంక రావట్లేదు. మా మొఖంలో మొత్తం అయితే జిడ్డు జిడ్డు ఉప్పుగా అయిపోయి ఆ గాలికి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చూసారు కదా, వీళ్ళు రోజు వచ్చిన వాళ్ళే. అయితే వాళ్ళైతే అక్కడే ఉంటారు కానీ ఎప్పుడో వాళ్ళంత ఇంట్రెస్ట్ ఉండదేమో కానీ మనలాంటి వాళ్ళు దూరం నుండి వెళ్తాం కదా, సముద్రం చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అంత చల్లటి గాలి ఉంటది, అంత బాగుంటది అనమాట. సముద్రం దగ్గర అలానే ఉండాలనిపిస్తుంది. అయితే ఇంకా అవన్నీ అయిపోయి ఇంకా మేమైతే ఇంకా బయటకైతే వచ్చేస్తాం. ఎందుకంటే అప్పటికే 3:30 4 అయిపోతుంది. ఎందుకంటే మళ్ళా మాది రాజం రావాలి కదా వైజాగ్ నుండి. మరి చాలా టైమే పడుతుంది, ఎందుకంటే మళ్ళా బస్తో రావాలి. అందువల్ల అయితే ఇంక మేమైతే ఇంకా బయలుదేరామండి. ఇది ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ దగ్గర అయితే
బళ్ళు, కార్లు అస్సలు ఖాళీ లేదండి. చాలా వరకు అయితే చూస్తున్నారు కదా, జనాలు అయితే అలానే ఉన్నారు. ఇంక ఇప్పటి వరకు అయితే మేము వైజాగ్ చూసింది చాలా తక్కువ అండి. వైజాగ్ వెళ్తాం కానీ జస్ట్ ఏ పని మీద వెళ్తామో ఆ పని మీద మాత్రమే వచ్చేస్తాం అనమాట. ఇవన్నీ ఎప్పుడు చూసేదే లేదు. బోడా పార్క్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే చాలా, కైలాసగిరి ఇవన్నీ చెప్పడమే కానీ మాకైతే తెలియదు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అంతవరకు వెళ్ళలేదండి. అదనమాట. అయితే బస్సులో మాత్రం చాలా వరకే జరిగాయి. ఆ ఒక కండక్టర్ అనమాట ఒక సీట్ లో ఇద్దరిని మాత్రమే కూర్చోమని చెప్పారు. అక్కడ చాలా వరకు అయితే ఘర్షణ అయితే జరిగింది. మేము అడ్జస్ట్ అయినప్పుడు మీకేమైనా అడగడం కూడా జరిగింది. ఏదో అలాగా కొన్ని చాలా వరకు ఏదైనా మా ఆడవాళ్ళు ఎక్కడున్నా కొంచెం గొడవే కదా. అయితే అలానే మనకి ఎప్పుడైనా బస్సు ఎక్కేటప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఆదివారం అనేది అస్సలు ఖాళీ లేదండి. గుళ్ళకి వెళ్ళిన వాళ్ళైతే ఏం మాట్లాడుకున్నారంటే ప్లేసులు దొరకని వాళ్ళు అనమాట. హాయిగా అప్పుడైతే మేము ఆటో కట్టించుకునే వాళ్ళము ఎవరినైనా చూడడానికి, ఎటైనా వెళ్ళాలంటే. ఇప్పుడు మాత్రం అలా అవ్వలేదు అని చెప్పారనమాట. అంటే వాళ్ళు అంత కష్టపడి నించొని ఎక్కడ విజయనగరం వరకు వచ్చారండి. అంటే రాజం నుండి. అంటే చూడండి అలాగ ఉంది. తర్వాత అయితే ఫీల్ అయ్యారు. తర్వాత ఆ చీపురు బిల్లు ఆపగానే ఒక నలుగురు అయితే ఎక్కారు. అంటే ఇంకో నలుగురు ఉండిపోయారు. అక్కడ కూడా చాలా పెద్ద ఘర్షణ జరిగింది. ఎందుకంటే నలుగురు వాళ్ళు ఉండిపోయారు. అంటే మళ్ళీ బస్సు కొంచెం ముందుకు వచ్చి ఆపించారు. నలుగురు దిగారు. ఇంక వేరే వాళ్ళు నలుగురు ఉన్నారు. అలా చాలా వరకు జరిగాయి. వాళ్ళైతే అలానే మాట్లాడుకున్నారు. నేరం పోయి ఆటో నిజంగా ఏదైనా అవసరం మనం అర్జెంట్ గా వెళ్ళాలన్నప్పుడు ఏవో వెహికల్స్ అయితే బుక్ చేసుకోవడం బెస్ట్ అండి. చిన్నదానికి పెద్దదానికి మనం బస్సు ఎక్కామంటే మనం కూడా చాలా ఇబ్బంది పడాల్సిందే కదా, ఎవరమైనా సరే. అయితే చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఆ బీచ్ అనండి. అయితే అక్కడ కండక్టర్కి అయితే బుర్ర తిరిగిపోయిందండి. ఈ ఆడలతో మరి పడలేమన్నారు కొంచెం. ఎందుకంటే మరీ అంత ఎక్కువ మంది ఉన్నారు. అయితే సాయంత్రం వచ్చిన బస్సు మాత్రం తొలి బస్సు అయితే వెళ్ళిపోయింది. బిజీగా ఉంది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్కి అయితే ఎక్కామండి. నెక్స్ట్ బస్కి ఎక్కిన తర్వాత ఫ్రీగా వచ్చాము. ఏదైనా సరే అంతే. ఇంకా స్కూల్ లైఫ్ ఇంకా అయిపోయింది మా పాపకి. కాలేజ్ లైఫ్ అయితే స్టార్ట్ అయిందండి. మరి ఎలా ఉంటుందో ఏటో చూడాలి. నేనైతే ఇంకా ఈ మధ్యన అయితే అసలు స్టిచ్చింగ్ అనేదే తీయట్లేదండి. నాకైతే చాలా వరకు అయితే బట్టలు ఉన్నాయి. పాపం నా కస్టమర్లు అందరూ ఎన్నెన్నో రోజు వస్తున్నారట షాప్ దగ్గరికి. ఇంకెన్నెన్నో అనుకొని వెళ్ళిపోతాండ్రు. ఎందుకంటే 5వ నెల 1వ తేదీ 5వ నెల నుండి చాలా వరకు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా. ఎవరి బట్టలు కూడా ఇప్పటికి స్టిచ్ చేయలేదు. ఇక్కడ నుండి అయినా సరే స్టిచ్ చేద్దాము. ఇంక ఈ క్యాంపులన్నీ ఇంకా ఆపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ అయితే వెళ్ళాలి. ప్రతి సన్నివేశానికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మరి చాలా వరకు బాధపడుతున్నారు. ఎంత మంచి వాళ్ళు అయినా వాళ్ళకి కోపం రాకుండా ఉండదు కదా. ఎందుకంటే వాళ్ళ టైం మీద వాళ్ళ బ్లౌజులు ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతారు కదా. ఇంక మా చెల్లి ఉంది. మా చెల్లి దగ్గరకు రోజు ఎవరో ఒకరు వస్తున్నారట. వచ్చి ఏటి ఇంకా కొట్టలేదంటే అది విసిగిపోతుంది. మన నమ్మిచ్చినప్పుడు వాళ్ళకైతే ఇంకా ఆ నమ్మకం మీద ఇచ్చేయాలి కదా. మరి ఇలా అయితే జరిగిపోతుంది. ఈ మధ్యన అసలు మీకు పెట్టాను కదా, ఈ మధ్యన అసలు స్టిచ్చింగ్ వీడియోలో పెట్టలేదు. రోజు ఇలానే ట్రావెలింగ్ది ఏవో వాటి చెప్తూనే ఉన్నాను కదా. మరి చూస్తున్నారు కదా, ఈ 15 రోజులు బట్టి ఎటో ఒక కాసి వెళ్ళవలసే వచ్చిందండి. బారసాలని, పెళ్ళిళ్ళని. చూడాలి ఎక్కడి నుండి అయినా గట్టిగా ఇంకా అనుకొని ఇంకా ఎటు వెళ్ళకూడదని నిర్ణయించుకొని అయితే ఇంకా అయితే చెయ్యాలి. అయితే వైజాగ్ లో చాలా ప్లేస్లే ఉన్నాయండి చూడాల్సినవి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అయితే ఇంటికి వచ్చేసరికి అయితే 9 అయిందండి. 9 అయ్యేసరికి భోజనాలు ఏవీ లేవు. మా వారు అయితే టిఫిన్ తెచ్చారు. చక్కగా తినేసాం. అంతేనండి వీడియో.